మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. ఇప్పుడు మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి వెంకటేష్ నేతను తీసుకొచ్చారు, మీరే బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చిండ్రు, ఆ తర్వాత గెలిపించుకున్నారు. ఆ తర్వాత మీ మీద కోపంతోనేనా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయింది? ఏం జరిగింది అక్కడ? మీరే పంపించేసిండ్రా? వెంకటేష్ నాకు మంచి మిత్రుడు, నాకు యూనివర్సిటీలో మేము బ్యాచ్మేట్స్, అట్లేం లేదు. సరే, ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరికైనా రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, ఆశలు ఉంటాయి. ఆ ఉండే క్రమంలో ఎక్కడెక్కడ అవకాశాలు దొరుకుతాయి అక్కడక్కడ వెతుక్కునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఇష్టం. దాంట్లో నేనేమంటా, కానీ దాని మీద నేనేం మాట్లాడలేను. కానీ నేను ఒక మాట మాత్రం చెప్తాను. నేనేమంటానంటే, ఏదో ఒక భావజాలం, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆశయం, ఎవరో ఒక నాయకుడు నమ్ముకొని, నమ్మిన నాయకుడి వెంట నచ్చిన సిద్ధాంతం పట్టుకొని నడిస్తేనే జనంలో మనకు అరే మంచిగా పనిచేస్తున్నారు అనేది ఉంటుంది. ఇటు అటు పార్టీలు మారుతూ ఉంటే జనం కూడా ఇష్టపడరు. నేను కూడా వెంకటేష్ నేత గారు పోయే ముందు నేను చెప్పిన, ఎందుకన్నా ఉండు, కలిసి పని చేసుకుందాం అది ఇది. లాస్ట్ నేనే మాట్లాడిన, మా ఇంటికి పిలిచి డిన్నర్ నేనే మాట్లాడిన, ప్రయత్నం చేసిన. ఎందుకు ఆయనగా పోవాలనుకున్నట్టు పోయింది. పోయే వాళ్ళని మనం మాట్లాడతాం, ఆపే ప్రయత్నం చేస్తాం, అంతకుమించి మన చేతులు ఏముంటుంది. బట్ నేను మాత్రం కారణం కదా, కావాలంటే మీరు ఆయనను కూడా అడగచ్చు. ఇప్పుడు ఆరూరి రమేష్ వెళ్ళిపోయిండ్రు, వెళ్లే ముందు కూడా ఒక పెద్ద హై డ్రామా అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్ గా వచ్చేసిండ్రు. ఎక్కడెక్కడో తిరిగి తప్పిపోయిన పిల్లాడు ఇంటికి చేరుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అట్లుంది నాకు అన్నాడు. అట్లా తీసుకొస్తారా మరి మీరు కూడా ఈయనని? నేను మాట్లాడలేదు, ఆయన ఇంట్రెస్ట్ ఏందో నాకు తెలియదు. ఈ అంశం ఇప్పుడు మీరు ఫస్ట్ అడుగుతున్నారు. ఇప్పటిదాకా నాకు కూడా ఆలోచన లేదు, ఆయన కూడా నన్ను ఎప్పుడు అడగలేడు. చూద్దాం భవిష్యత్తులో. అక్కడ కంఫర్టబుల్ గా ఉన్నారా, ఎట్లున్నారు, ఏంది అనేది మీకు క్యాడర్ ఏం చెప్పారా? మీకు అంటే జనరల్గా అప్పుడప్పుడు ఏదైనా పండుగలు ఉంటే విషెస్ చెప్పుకుంటాము, మామూలుగా ఎప్పుడైనా కలిస్తే ఫంక్షన్స్లో హాయ్ బాయ్ అంతవరకు తప్ప. ఒకరి రాజకీయ ఎదుగుదల, ఒకరి రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లో మనం ఎట్లా జోక్యం చేసుకుంటాం, అది తన ఆలోచించుకోవాలి. ఏ పార్టీలో ఉండడం కరెక్ట్, ఎట్లా ఉండడం కరెక్ట్, ఏంది అనేది. నిజానికి కూడా ఆయన పోవద్దు యాక్చువల్గా. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంపీని చేసారు, అంత మంచి అవకాశం, పార్టీలో నుంచి పోయేది కాదు. సో సుమన్కి ఒక పర్సనల్ క్వశ్చన్, ఏమన్నా వ్యక్తిగతంగా మార్పులు ఏమన్నా వచ్చాయా మీరు? మీరంతటా మీరు ఏమైనా చేసుకున్నారా? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమా? ఏం మారలేదా? యాజ్ రీజ్ అట్లనే ఉన్నారా మీరు? గతంలో నేను ఎప్పుడు ఇలా ఇంత బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు, మెల్లో కూడా ఏదో ఒక మాల వేసుకున్నారు, అది కనిపిస్తున్నది నాకు. భక్తి పెరిగిందా లేకుంటే భయం పెరిగిందా, ఏంది అసలు? నేను అసలు భయపడను, మీకు తెలుసు నా గురించి. భయం అనేది ఏం లేదు, కానీ భక్తి ఉంటుంది కదా నాకు. మొదటి నుంచి భక్తి ఉంది, విశ్వాసం ఉంది. సో ఇది కరంగల్ మాల మా మందమరిలో మా యూత్ లీడర్ ఉంటాడు పాండ్య అని, ఆ మధ్య ఏదో తను కాశీకి వేయండు. సో ఈ గొడవలు అవి ఇవి అంత అవుతున్నాయి కదా, తీసుకొచ్చి అన్న నువ్వు కంపల్సరీ వేసుకోవాలని దేవుని దగ్గర మొక్కించి మరి నాకు వేసిండు. మా వాడు నెగటివ్ ఇంపాక్ట్ అన్న నీకు మంచి జరగాలి, నేను మొక్కుకొని వచ్చిన తీసుకొచ్చిన వేసిండు. అంతేనా? ఇంకంతకు మించి ఏం మార్పులు రాలేదు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక మెచ్యూరిటీ లేకుంటే మీరు ఈ బాధ్యతాయుతమైనటువంటి పదవులు వీటన్నిటి తర్వాత కొంచెం మారుతుంది అనేది ఉంటుంది కదా? డెఫినెట్గా. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక ఏజ్ వచ్చిన కొద్దీ మెచ్యూరిటీ వస్తుంటుంది, ఎదురు దెబ్బలు తగిలిన కొద్దీ గుణపాఠాలు వస్తుంటాయి, నేర్చుకుంటూ ఉంటాం. లైఫ్ ఈజ్ కంటిన్యూస్లీ లెర్నింగ్ ప్రాసెస్. గెలుపులు ఓటములు ఇవన్నీ సహజము, నడుస్తూ ఉంటుంది. సో చాలా అంశాల్లో, అంటే నేను ఒకనాడు 2014లో ఎంపీ అయ్యే నాటికి నా వయసు 30 ఏళ్ళు, ఇవాళ నా వయసు 42 ఏళ్ళు. 30 ఏళ్ళకు నేను ఎంపీ అయినా, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, జిల్లా పార్టీ అధ్యక్షుని అయినా, 40 ఏళ్ళకు ఓడిపోయినా. సో అంతకుముందు 30 ఏళ్ళకు ముందు 2003 నుంచి 2014 వరకు సుమారు 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అంటే నాకు 4 రకాల అనుభవాలు. ఉద్యమంలో పనిచేసిన అనుభవం, పార్లమెంట్ సభ్యుడిగా జాతీయ రాజకీయాలు, పార్లమెంటరీ వ్యవస్థ దానికి సంబంధించిన అనుభవం, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, రాష్ట్ర స్థాయిలో గవర్నెన్సు, నియోజకవర్గము, ప్రజలు, ఈ రకమైనటువంటి అనుభవం. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఇదో రకమైన అనుభవం. 4 రకాల అనుభవాలు వచ్చినాయి. మరి ఇంత చిన్న వయసులో 4 రకాల, నేను అప్పుడు ఎప్పుడు బహుశా 20 ఏళ్ళ వయసులో హైదరాబాద్కి వచ్చిన యూనివర్సిటీకి, ఎంఏ ఇంగ్లీష్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 22-23 ఏళ్ళ ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో చాలా అనుభవాలు వస్తుంటాయి. డెఫినెట్గా రాటు తేలినా, గట్టిగా అయినా. ఒకప్పుడు కొంచెం విమర్శలు అవి వస్తే కొంచెం మనసు నొచ్చుకునేది, ఇప్పుడు దేక్లింగ్ పర్లేదు రాని అంతే కదా. అంతే. సో అంటే గుండె గట్టిగా అయింది, మనసు కూడా గట్టిగా అయింది.
ఎదురు దెబ్బలు తగులుతున్న కొద్దీ, సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఉమ్. మనం కూడా నేర్చుకుంటున్న కొద్దీ, నేను చెప్పిన కదా 4 రకాలైనటువంటి అనుభవాలతో నేను కూడా కొంచెం గట్టిగా అవుతున్నా, ఇంకా గట్టిగా అవుతా రాబోయే రోజుల్లో. సో స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి సుమన్ లో ఒక దూకుడు స్వభావం అనేది ఉండదు, అది కొంచెం తగ్గిందా? స్టిల్ ఇట్ ఈస్ దేర్. మొన్న చూసారు కదా. అంటే అప్పుడు కూడా మీరు గమనిస్తే మనం చాలా సందర్భాల్లో ఆర్ట్స్ కాలేజ్ కాడ టీ తాగినాం, ఇంకా ఓపెన్ క్యాంటీన్ దగ్గర, మీకు గుర్తుండాలి. నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు మీడియాను అడ్రస్ చేసే సందర్భంలో కానీ, సభల్లో అక్కడ దీక్షా శిబిరం నడుస్తుంటే స్పీచ్ ఇచ్చినటువంటి సుమన్కు ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మనం అందరం విలేకరులు ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఓపెన్ క్యాంటీన్లో ఛాయ్ తాగిన సుమన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఎట్లా మాట్లాడేది మీటింగ్లో, వెనకకు వచ్చి మనం చిట్ చాట్ చేసుకుంటూ ఛాయ్ తాగుతున్నప్పుడు నేను ఎట్లా మాట్లాడేది. సో అప్పుడైనంత ఇప్పుడైనంత ఇష్యూ బేస్డ్ ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను డెమోక్రటిక్ రైట్స్ కోసం కొట్లాడతా. ఇప్పుడు కేతన్పల్లిలో అదే జరిగింది. ఇప్పుడు మంచిగా కూల్గా మాట్లాడుకుంటున్నాం మనం. ఏముంది, ఇవాళ అసెంబ్లీ కూడా పోయినా, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కలిసిర్రు, బీజేపీ వాళ్ళు కలిసిర్రు, మా పార్టీ వాళ్ళు కలిసిర్రు, అందరూ మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఏమంటే ఇష్యూ బేస్డ్ ఏదైనా. ఓకే, సో ఇప్పుడు ఎట్లా మీరు అసెంబ్లీకి వెళ్ళిండ్రు, అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. ఈ అవుతున్న సమయంలోనే ఒక న్యూస్ ఏంటంటే కేటీఆర్కి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో తను A1 గా నమోదైంది. ఎట్లా చూస్తున్నారు, ఏం అంటే జరుగుతుంది? ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్, కక్ష సాధింపు చర్యలు. మొన్న నిన్ననే కేటీఆర్ గారు తెలంగాణ స్పీకర్కి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారికి ప్రైవేట్ మెంబర్ బిల్ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం నాడు మేము పెట్టుకోవడానికి అవకాశం ఏంటి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవ్వగానే రాత్రి కల్లా ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసి కేటీఆర్ గారిని A1. అంటే ఇప్పుడు చర్చ ప్రైవేట్ మెంబర్ బిల్ మీద జరగద్దు, ఫార్ములా ఈ కేసు కేటీఆర్ A1, దీని మీద చర్చ జరగాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రతి సందర్భంలో మీరు చూడండి, రాష్ట్రంలో ఈ 3వ సంవత్సరం పాలన ఏ ప్రజలకు సంబంధించిన అంశాన్ని మేము ఎత్తుకుంటామో ఇమీడియట్గా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వస్తుంది. ఒకసారి కాళేశ్వరం కమిషన్ వస్తుంది, ఒకసారి విద్యుత్ కమిషన్ వస్తుంది, ఒకసారి ఫార్ములా ఈ కేసు వస్తుంది, ఒకసారి సిట్ వస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి డైవర్షన్ టాక్టిక్స్తోని ఇంకోసారి ఏం దొరకకపోతే రేవంత్ రెడ్డి గారు తిడుతుంటారు. ఇక తిట్లు ఇక ఆయన తిడుతున్నాను మేము తిట్టాలి అంటే ఆ 2-3 రోజులు టీవీలల్లో, పేపర్లల్లో, సోషల్ మీడియాలో మొత్తం ఈ తిట్ల మీదకి వెళ్ళిన పోవాలి జనం అంతే. కాంగ్రెస్ వాళ్ళు చూసి అబ్బా రేవంత్ నేను తిట్టినని వాళ్ళు అనుకోవాలి, మేము తిడితే మా బీఆర్ఎస్ వాళ్ళు చూసి అబ్బా సుమన్ నేను తిట్టినని మా వాళ్ళు అనుకోవాలి. సో అసలైన ప్రజా సమస్యలు ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవి సర్ఫేస్ అయినప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ రెడ్డి గారు వేసే ఎత్తుగడలు ఇవన్నీ తెలుసు కదా ఆయన గురించి. సో దాంట్లో భాగంగా జరుగుతున్న తతంగమే తప్ప నిజానికి మేము కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ఇక్కడ నుంచి డబ్బులు పంపించిన మాట వాస్తవం. నేను యాజ్ అ మినిస్టర్ ఐ హ్యావ్ టేకెన్ ద డిసిషన్, నాదే రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు అక్కడ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని వాళ్ళే లెటర్ రాశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. దాంట్లో మిస్అప్రోప్రియేషన్ ఏంది నాకు అర్థం కాదు. రూల్ ప్రకారం జరగలేదంటే రూల్ ప్రకారం జరగకపోవడానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ అథారిటీ కదా, ఆఫీసర్స్. అది ఎట్లనో ఏందో అది చూసుకోవాలి. ఆనాడు ఎన్నికలకు పోతున్నటువంటి తరుణంలో ఫస్ట్ ఈ సంస్థ వెళ్ళిపోవద్దు, ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ నుండి పోవద్దు, మన ఇమేజ్ దెబ్బతింటుందనే ఆలోచనతో కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నామని వారే చెప్పారు. డబ్బులు పంపించినాం, చెప్తున్నాం, ఉన్నాయి, వాళ్ళు చెప్పిర్రు. ఇక కరప్షన్ ఎక్కడిదక్కడ, కేవలం కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పుడు ఈ కేసు ఏమవుతుంది, ఆ తర్వాత రాబోయేటువంటి 2 ఏళ్ల కాలం అనేది, ఈ పీరియడ్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం మీద మేము గట్టిగా రుణమాఫీ అందరికి కాలేదు, రైతు బంధు వస్తలేదు, తర్వాత బోనస్ వస్తలేదు రైతాంగానికి, పండిన పంటలు కొనట్లేదు, కరెంటు చక్క ఇయ్యట్లేదు, ఊళ్ళల్లో నీళ్ళు ఇస్తలేరు. సో రైతాంగానికి సంబంధించిన సమస్యలు. మహిళలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ కిట్ పథకాన్ని బంద్ చేశారు, గర్భిణీ స్త్రీలకు సంబంధించి. కంటి వెలుగు కార్యక్రమం లేదు పెద్ద మనుషులకు సంబంధించి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. సో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు డెఫినెట్గా అవన్నీ జరగాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు, బీసీల తరఫున కొట్లాడతాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వ స్థలం ఇచ్చి 6 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇల్లు కట్టిరు? 3 సంవత్సరాల పాలన వస్తుంది. సో అదే కాకుండా 12 లక్షలు అంబేద్కర్ అభయహస్తం కింద ఇస్తామన్నారు. అది ఇచ్చుడు దేవుడు ఎరుగు. ఇవాళ కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు, మీరు చూసి ఉంటారు. అంబేద్కర్ విదేశీ విద్య అనేది, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, అబ్రాడ్ వైజ్ చదువుకునే దళిత పిల్లలకు 20 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం. గతంలో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇవాళ 300 కోట్ల డ్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తలేరు. ఇవాళ మా బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్లు బకాయిలు ఉన్నాయి, కాలేజీలలో మొత్తుకుంటున్నారు, స్టూడెంట్స్ మొత్తుకుంటున్నారు, వాటిని క్లియర్ చేస్తలేరు. సో ఈ ఇష్యూస్ మీద ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి అన్నారు 4000, అది లేదు, విద్యా భరోసా కార్డు అన్నారు. సో విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మీద, మా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు మేము తిరిగి తీసుకొచ్చి ఆనాడు 16,500 మందికి మేము 7 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇచ్చినాం. రైట్,
పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య 3,000 పైచిలకు మంది ఇమీడియట్ పరిష్కరించి అంటే 20,000 మందికి మా 7 ఏళ్ల పీరియడ్లో కొత్తలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ వీళ్ళు వచ్చినాక మెడికల్ బోర్డు పెట్టట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. జీవో 76 కింద సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,323 కుటుంబాలకు మేము ఇచ్చినాం. 11 విడతల్లో నేను ఇచ్చిన. ఇవాళ 2,817 మంది డీడీలు కట్టి పెండింగ్ ఉన్నాయి రామకృష్ణపూర్, ఒక్క రామకృష్ణపూర్లో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 3వ సంవత్సరం పాలన ఈ ప్రజాపాలనలో ఒక్కరికి పట్టా ఇవ్వాలి. సో ఇటువంటి అనేక రకాలైన ఇష్యూస్ ఉన్నాయి. రాబోయే 2 నెలలు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఇది 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్ తర్వాత వచ్చేది 4వ బడ్జెట్, తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అది ఎలక్షన్స్ ముందు పెద్ద లెక్కలోకే రాదు. కాబట్టి ఈ 3వ బడ్జెట్లో వీళ్ళ కేటాయింపు లేనిది ఆచరణ ఇంత మేరకు అనేటటువంటి విషయాల్లో డెఫినెట్గా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం, కౌన్సిల్లో నిలదీస్తాం, బయట కూడా ఎండగడతాం. ఖచ్చితంగా అన్ని ఫోరమ్స్ను వాడుకొని ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా మా పోరాటం ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుంది. నెక్స్ట్ మేము సుమన్ ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ గారు ఎట్లా చూడాలనుకుంటే మీరు అట్లా చూడవచ్చు. అది మన చేతుల్లో లేదు. నాకేముందంటే నేను మళ్ళీ చెన్నూరు ఇప్పుడు నేను బాగా పనిచేసిన, కష్టపడ్డం, సరే ఓడిపోయాను. చెన్నూరా పెద్దపల్లి ఎంపీయా? చెన్నూరే. నాకు ఇంకొక 2-3 టర్మ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని. నా ఏజ్ ఇప్పుడు 42. ఇప్పుడే మళ్ళీ తొందరపడి ఎందుకు పార్లమెంట్. పెద్ద సార్ అన్నాడు అనుకోని పోరా మరి పెద్దపల్లికి. పెద్ద సార్ అంటే ఈసారి మాత్రం నేను పెద్ద సార్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను డిసైడ్ అయ్యాను, ఈసారి నేను చెన్నూరు నుండి ఎమ్మెల్యేకి పోటీ చేయాలి. ఎందుకట్లా? చెన్నూరు నుండి నేను గెలవాలి ప్రజల ఆశీర్వాదంతో. మా కార్యకర్త ఎందుకంటే మొన్న మీరు చూసిరు 5 రోజులు ఫైట్ జరిగితే మా కార్యకర్తలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఎట్లా చూసుకున్నారు. 17వ తేదీ నాడు రాత్రి ఈవినింగ్ 7కి నా మీద కేసు అయింది. నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసి 500 మంది కార్యకర్తలు తెల్లారిదాకా మా నాయకుల కార్యకర్తలు చలిమంట పెట్టుకుని ఉన్నారు మా ఇంటికాడ. ఒక్కరు పడుకోలే. రాత్రి పోలీసు వాళ్ళు డ్రోన్ ఎగిరేసారు అర్ధరాత్రి. మా ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు చూడడానికి, నమ్ముతారా మీరు? సో అయినా కూడా మా కార్యకర్తల నాయకులు నేను లోపల పడుకుంటే అందరూ కూడా పడుకోకుండా తెల్లారులు మెలకువతో ఉన్నారు. నేనే పొద్దున్న 6 o'clock లేచి వచ్చి ఎందుకు ఏదో ఎదుగుంటే అదైతుంది ఏముందని నేను చెప్పిన. అట్లా అంత మంచి కార్యకర్తల నాయకులు ఉన్నారు, ప్రజలు మంచిగా ఉన్నారు. మీరు చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొన్న 102 స్థానాలకు గాను కేవలం 49 వచ్చినాయి కాంగ్రెస్కి. మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఇందాక చెప్పినట్టు కేతన్పల్లి ఏకపక్షంగా మేము గెలిచినాం. ఇంకో 4 సీట్లు గెలిచేది ఉండే. ఒక సీటు దివ్య గారని 12వ వార్డు 3 ఓట్లతో ఓడిపోయినాం. ఇంకో సీటు 27 ఓట్లతో ఓడిపోయినాం, రవీందర్ అనుకుంటా 5వ వార్డు. ఇట్లా చాలా తక్కువ సీట్లతో ఇంకో 4 తక్కువ ఓట్లతో ఇంకో 4 సీట్లు ఓడిపోయినాం. సో కేతన్పల్లి ఏకపక్షంగా ఉంది. చెన్నూరు కూడా మంచిగా ఉంది. ఊర్లలో జనాలు కూడా మంచిగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, మీరు ఉండాలని మాట్లాడుతున్నారు. కాబట్టి పెద్దపల్లిలో చెన్నూరు కూడా ఉంటుంది కదా? లేదా? ఉంటది, కానీ నాకు ఇక మళ్ళీ ఢిల్లీకి పోవాలని ఆలోచన లేదు. చెన్నూరుకి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, గెలవాలి, మళ్ళీ మా ప్రజలకు పని చేయాలి, సేవ చేయాలి. ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది. బాధ ఏంటంటాడా, మీరు ఏం చేస్తలేరు మంత్రి గారు. మళ్ళీ నేను మా వాళ్ళతో మాట్లాడుకోవాలి, తిరగాలి, చేయాలి, గెలవాలి, మళ్ళీ ఆగిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలకు ఎక్కియాలి, బాగా పనిచేయాలనేటటువంటిది నా ఆలోచన. సో మీకేం డౌట్ అవసరం లేదు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటే ఇంకో 2-3 టర్మ్లు మళ్ళీ చెన్నూరు నుండే పోటీ చేస్తా. ఈసారి మా సార్ నన్ను ఎటన్నా పోమంటే రిక్వెస్ట్ చేసుకుంటా, సార్ ఎటు పోవద్దు, చెన్నూరుకి వెళ్ళి చేస్తా అని. ఓకే, యాక్సెప్ట్ చేస్తారా రిక్వెస్ట్ ని? చూద్దాం, చేస్తాను. అంటే మోస్ట్లీ చెన్నూరుకి వెళ్ళి చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా కదా, అక్కడ మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా మోస్ట్లీ చెన్నూరు నుండే చేస్తాను నెక్స్ట్. సో దేర్ ఈస్ ఎ లాంగ్ వే టు గో. డెఫినెట్లీ కదా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నట్టుగా 30-35 years అన్నారు కాబట్టి థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.